హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇమాజిన్ చేసుకోండి, 1980లో కొచ్చిలోని ఒక పవర్ఫుల్ ఫ్యామిలీలో పాత్రియార్క్ మైకేల్ ఉంటాడు. కానీ అతని కుటుంబంలో ట్రీచరీ, రివెంజ్, లవ్ అన్నీ మిక్స్ అయి ఒక బ్లడ్ బాత్ స్టార్ట్ అవుతాయి. ఎవరు బెటర్ చేస్తారు, ఎవరు మన్నిస్తారు, ఈ సీక్రెట్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక ఇది వచ్చేసి 2022లో రిలీజ్ అయింది. అదే యాక్షన్ థ్రిల్లర్ మూవీ భీష్మ పర్వం. ఈ మూవీ ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దాం. ముందుగా బ్యాక్గ్రౌండ్ 1980ల కోచి అంజుటి ఫ్యామిలీ వెల్తీ, పవర్ఫుల్. పాత్రియార్క్ మైకేల్ గ్యాంగ్స్టర్ లైఫ్ వదిలి మెరైన్ ఎక్స్పోర్టర్ అయ్యాడు. అతని ఫాదర్ వర్కీకి 5 పిల్లలు, పైని, అలాగే మతాయ్, మాలి, సన్స్ పీటర్, పాల్. పైని వైఫ్ ఫాతిమా తర్వాత అలీ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ సన్స్ అజెస్, అమీ. కన్ఫ్యూజ్ అయ్యారా? సింపుల్గా చెప్పాలంటే ఈ ఫ్యామిలీలో బ్రదర్స్, సిస్టర్స్, అలాగే ఇళ్ళ మధ్య టెన్షన్ ఎక్కువ. మైకేల్ అందరినీ కంట్రోల్ చేస్తాడు, కానీ అందరికీ అతను నచ్చినట్టు లేదు. ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది. పీటర్ సన్ పౌలీ బర్త్డే పార్టీలో ఒక మహిళ వస్తుంది. ఆమె సన్ ప్రిన్స్ని హై కాస్ట్ ఫ్యామిలీ బర్న్ చేసింది. గర్ల్ ఫ్రెండ్ ఎల్సా ద్వారా ఆమె రివెంజ్ కోసం వస్తుంది. మైకేల్ తన 8 శివన్ కుట్టి ద్వారా ఎల్సా ఫ్యామిలీని బీట్ చేయిస్తాడు. ఇక్కడ సస్పెన్స్ ఉంటుంది. ఈ రివెంజ్ ఎవరిది? ఫ్యామిలీ ఇన్సైడ్ ఎవరైతే హెల్ప్ చేస్తారు? మైకేల్ అమీకి వేరే హౌస్ ఇస్తాడు, కెఫీకి. కానీ పీటర్, పాల్ కాన్ఫరెన్స్ చేస్తారు. మైకేల్ వార్నింగ్ ఇస్తాడు, ఫ్యామిలీ బిజినెస్ లో జోక్యం చేయకండి అని. స్టెప్ బై స్టెప్ ట్విస్టులు ఉంటాయి. మాలీ బ్రదర్ ఎంపీ టీవీ జేమ్స్ మైకేల్ కి ఎలక్షన్ సపోర్ట్ అడుగుతాడు, రిజెక్ట్ అవుతాడు. రీసెంట్ గా పీటర్, పాల్, జేమ్స్, సైమన్ అలెన్స్ చేస్తారు మైకేల్ కి అగెనిస్ట్ గా. జేమ్స్ కోచేరీ ఫ్యామిలీ హెడ్ 20 పిల్లైని రిక్రూట్ చేస్తాడు. మైకేల్ మడవన్ నాయర్, సుదేవన్ నాయర్ ని కిల్ చేశాడు కదా, వాళ్ళు ముంబై క్రైమ్ బాస్ బడా రాజన్ ని తీసుకొస్తారు, అది కూడా రివెంజ్ కోసం. ఇక ఎంగేజ్మెంట్. రాచెల్, అమీ మధ్య లవ్. మార్టిన్ అపోజ్ చేస్తారు, కానీ మైకేల్ సపోర్ట్ చేస్తారు. తన పేరెంట్స్ ఇంటర్ఫేత్ మ్యారేజ్ ఉదాహరణ ఇస్తాడు, కానీ మార్టిన్ మైకేల్ పాస్ట్ ఇంటర్ఫీరెన్స్ కి రెసెంట్ ఫ్లాట్ లో జాయిన్ అవుతాడు. సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. రాజెల్, పీటర్, పాల్ అమీని కిల్ చేస్తారు. అమీ ఫ్రెండ్ రహీం అజస్ కి చెప్తాడు. అజస్ అంజోటి హోమ్ లో పీటర్, పాల్ ని అటాక్ చేస్తాడు, కానీ మైకేల్ ఇంటర్వ్యూన్ చేస్తారు. ఎవిడెన్స్ లేకుండా వార్న్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరైతే మైకేల్ స్థానంలో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ట్రీచరీ చేస్తే ఏం చేస్తారు? ఫర్గివ్ చేస్తారా, లేక రివెంజ్ ప్లాన్ చేస్తారా? ఇక ఈ కన్ఫ్యూజింగ్ సీన్ ఈజీగా చెప్పాలంటే, అమీ డెత్ తర్వాత సుసన్, రాచెల్, ఎబెల్, మార్టిన్ ని వదిలేసి వెళ్ళిపోతారు. సుసన్ శివన్ కుట్టి మార్టిన్ పాస్ట్ రివీల్ చేస్తాడు. మార్టిన్ సుసన్ ని అసాల్ట్ చేశాడు. కొచేరీలు గ్రాఫ్ట్ కేసులో హెల్ప్ రిఫ్యూజ్ చేశారు కదా. పైలీ మార్టిన్ ని బీట్ చేశాడు, అప్పుడు పైలీ మర్డర్. అలీ యాక్సిడెంట్ కూడా సస్పీషియస్ గా ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే, హోమ్ వెళ్తుండగా రాజన్ తగ్స్ అంబుష్, శివన్ కుట్టి డెడ్. క్లైమాక్స్ సస్పెన్స్. హాస్పిటల్లో రికవర్ అయిన మైకేల్ రిట్రిబ్యూషన్ చేస్తాడు. అజస్ ట్రక్ తో మార్టిన్ ని రన్ వచ్చేసి కిల్ చేస్తారు. జేమ్స్ కి ఇన్క్రిమినేటింగ్ ఫైర్ ఇచ్చి థ్రెట్ చేస్తారు. పోలీస్ జేమ్స్ ని అరెస్ట్ చేస్తారు. అజస్ విక్టమ్స్ ని కన్విన్స్ చేసి సైమన్ స్కాండల్స్ కి టెస్టిఫై చేస్తారు. సైమన్ అరెస్ట్. అజస్ గ్యారేజ్ లో పీటర్ ని కిల్ చేస్తారు. పాల్ ని ఫ్లీ చేయిస్తారు. రాజన్ ని అతని మెంటి చోట రాజన్ కిల్ చేస్తాడు. చివరికి మైకేల్ అజస్ కొచేరీ ఫ్యామిలీతో కన్ఫర్మ్ చేస్తారు రాజన్ డెత్ అని. మైకేల్ తన పొజిషన్ అజస్ కి ఇచ్చేస్తాడు. హ్యాపీ ఎండింగ్ లా కుటుంబం యూనైట్ అవుతుంది. కానీ బ్లడ్ షెడ్ తర్వాత ఎలా ఉంది ఈ గాడ్ ఫాదర్ స్టైల్ ఫ్యామిలీ డ్రామా? ముమ్ముటి పర్ఫార్మెన్స్ ఫుల్ ఫైర్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ సూపర్ గా ఉన్నాయి. కన్ఫ్యూజింగ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యాయి కదా. మరి ఇంతకీ మీ ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.